యురేనియం త్రవ్వకాలు వ్యతిరేకంగా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన దేవనకొండ మండల ప్రజలు. యురేనియం త్రవ్వకాలు జరగవని స్పష్టంగా ప్రకటించాల్సిందే. దేవనకొండ మండలం కప్పట్రాల రిజర్వ్ ఫారెస్టులో యురేనియం త్రవ్వకాలు చేస్తామని బోర్లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో తీవ్ర భయాందోళనకు గురవుతున్న మండలంలోని కప్పట్రాల, కోటకొండ, నెల్లిబండ, గుండ్లకొండ, గుడిమరాల, చెలిమిల, బేతపల్లి గ్రామాల ప్రజలు సోమవారం నాడు కలెక్టర్ ముందు ఆందోళనకు దిగారు. ఆయా గ్రామాల నుండి వచ్చిన ప్రజలు కర్నూలులోని సుందరయ్య సర్కిల్ దగ్గర నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పచ్చని గ్రామాల్లో చిచ్చు పెట్టే, నాశనం చేసే యురేనియం త్రవ్వకాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, మా ప్రాంతంలో యురేనియం త్రవ్వకాలు వద్దని, మా భవిష్యత్తును, మా పిల్లల భవిష్యత్తును కాపాడండి అంటూ నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం చేరుకున్న మండల ప్రజానీకం కార్యాలయం ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ యురేనియం త్రవ్వకాలు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ముందు కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రామిక మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు పి నిర్మలమ్మ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ మాట్లాడుతూ గత 20 రోజుల నుండి మండల ప్రజానీకం తీవ్ర ఆందోళనలతో భయానక వాతావరణంలో మానసికంగా తీవ్ర ఉద్వేగాన్ని గురవుతూ కష్టాన్ని అనుభవిస్తున్నారని వారు తెలిపారు. ప్రభుత్వ అధికారులు మాత్రం యురేనియం త్రవ్వకాలు ప్రస్తుతం లేవని చెబుతున్నారు కానీ త్రవ్వకాలు చేపట్టామని ప్రభుత్వం ప్రకటన చేయటం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలు, వివిధ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అయితే ముఖ్యంగా ఎందుకంటే యురేనియం అనేది ఎంత ప్రమాదకరమైన విషయాన్ని కూడా వివిధ గ్రామాల్లో కూడా వామపక్ష ప్రజా సంఘాలు తిరిగి వాళ్ళని చైతన్యవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రజాప్రతినిధులు కూడా ఏ ఒక్క సమస్య కూడా దీని మీద ఏమాత్రం స్పందించవలసిన మనకు కనపడం లేదు. నిజంగా యురేనియం అనేది ఏమిటి, యురేనియం వల్ల పరిణామాలు ఏదైనా విషయాన్ని కూడా ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం, బాధ్యత మా అందరిపైన ఉంది. ఎందుకంటే యురేనియం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అందరు ముఖ్యంగా గతంలో కూడా నల్లమల ఫారెస్టు, అట్లాగే ఈ యొక్క ఆళ్ళగడ్డ ప్రాంతము, అట్లాగే ఈ కపట్రాల ప్రాంతాల్లో కూడా 2019లో ఈ యొక్క బోరుబావులు తవ్వడం కోసం ప్రయత్నం చేశారు. అక్కడ బోరుబావులు తవ్వేటప్పుడు అక్కడ ప్రజానికానికి ఒకటే చెప్పారు. ఏమని చెప్పారంటే, ఎందుకంటే మీరు ఇక్కడ బావులు తవ్వుతూ ఉన్నారంటే ఏమి లేదండి, ఇక్కడ మీకు బంగారు నిధులు ఉన్నాయి, నిధి నిక్షేపాలు ఉన్నాయి, అట్లాగే మంచి గ్రాండెడ్ ఉంది, ఇక్కడ మీకు ఉద్యోగాలు వస్తాయి, అవకాశాలు వస్తాయి, మీరు జీవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకోసమే మేము ఇక్కడ చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అక్కడ బోర్లు బాగా దించారు. మరి యురేనియం అనే విషయం వాళ్ళకి తెలియక అమాయక ప్రజలకు నిజంగా మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడ్డారు. కానీ తీరా చూస్తే అక్కడ ఏం జరుగుతుంది, యురేనియం ఎంత ప్రమాదం మనందరికీ తెలుసు. ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా నాగసాకి యురేనియం, అట్లాగే జపాన్లో కానీ, రష్యాలో కానీ వివిధ దేశాల్లో కూడా యురేనియము తవ్వడం వల్ల ప్రమాదకరం అని చెప్పి అక్కడ నిషేధించడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో 2019లో ఇక్కడ అమరాబాద్ కానీ ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున గిరిజనులు ఆందోళన చేశారు. ఆందోళన చేస్తే అక్కడ వెనక్కిపోవడం జరిగింది. మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు యురేనియం వల్ల మా తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి మీరు ఇక్కడ యురేనియం తవ్వకూడదని చెప్పి అసెంబ్లీలో పూర్తిగా తీర్మానం చేసిన పరిస్థితి ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఏమాత్రం, ఎందుకంటే నీ యొక్క నియోజకవర్గం తుమ్మలపల్లి ప్రాంతంలో అక్కడ అంటువ్యాధులు, ముఖ్యంగా క్యాన్సర్, చర్మ వ్యాధులు, ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి. దీనిపైన నిజ నిర్ధారణ కమిటీ వేసి అక్కడ నివేదిక ఇస్తే ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. మరి ఆ యొక్క నిర్లక్ష్యం కారణంగా ఈనాడు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంచి మెజార్టీని ఇక్కడ ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వము ఏమాత్రం జోక్యం చేసుకునే పరిస్థితులు. కానీ కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ ఒకటే చెప్తున్నారు, యురేనియం అనేది ఇక్కడ ఇంకా తవ్వలేదు, ఇక్కడ ఏమాత్రం ఆ ప్రయత్నం లేదని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దిష్టంగా హామీ ఇవ్వండి. ఈ ప్రాంతంలో కపట్రాల వివిధ గ్రామాల్లో వేసిన బోర్లు ఏదైతే ఉండవో, గతంలో వేసిన బోర్లను కూడా మేము పూర్తిగా దాన్ని రద్దు చేస్తామని చెప్పి ఏమాత్రం స్పష్టత హామీ ఇవ్వడం లేదు. కాబట్టి మేము కోరేది ఏమంటే, మీ ద్వారా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడ ప్రజల సమస్యలు, ఎందుకంటే ఆ ప్రాంతం ఈరోజు పంటలు వేసుకుంటారు, గతంలో ఫ్యాక్టరీజం వల్ల దెబ్బతిన్నాయి.
వ్యవసాయం అనేది దూరమైంది, అక్కడ అంతర్నీవ ఉంది, అట్లాగే నీళ్లు ఉన్నాయి, అట్లాగే మంచి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఇలాంటి ఫారెస్ట్ అన్ని మంచి పంటలను నాశనం చేస్తే ఈ యొక్క యురేనియం తవ్వకాలను ఏమిటంటే రద్దు చేయడం కోసం మీరంతా ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఇప్పటికే చెప్తా ఉన్నారు, ప్రజలు రోడ్ల మీద వస్తున్నారు, రోడ్ల మీద వచ్చి నిరసన కార్యక్రమం చేస్తారు, వీళ్ళకి పని బాట లేదు అంటున్నారు. ఎవరో రాజకీయ శక్తులు వీళ్ళని ప్రేరేపిస్తున్నాయని చెప్తారు. ఇది శుద్ధ అబద్ధం. ఎందుకంటే గతంలో మనం చూసాం, జార్ఖండ్ రాష్ట్రము జాదవ్గఢ్ ప్రాంతంలో దాదాపు ఈ యొక్క యురేనియం తవ్వకాల వల్ల 52,000 మందికి పైగానే క్యాన్సర్ దొరికింది అక్కడ. మరి అక్కడ ప్రజలందరూ కూడా చర్మ వ్యాధులు, అంటువ్యాధులు, స్త్రీలకు గర్భాశయం కోల్పోతారు, మరుగుజ్జులుగా పుట్టగలుగుతారు, పురుషులకు వీర్యకణాలు తగ్గిపోతాయి. ఇలాంటి ప్రమాదమైన విషయం. అట్లాగే అడవి పూర్తిగా కాలుష్యమైపోతుంది. దాదాపు 200 కిలోమీటర్లకు ఈ విషవాయువులు జిమ్మే ప్రమాదం ఉంది. ఇవి తెలిసి కూడా ఈ ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా జోక్యం చేసుకోవడం చాలా విచారకరం. మీ ద్వారా ఈ ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని రద్దు చేయడం కోసము వాళ్ళు ఎమ్మడే చర్య తీసుకోవాలని కోరుతున్నాను. నా పేరు వై నరసింహులు, సిపిఐఎంఎల్ డెమోక్రటిక్ పార్టీ జిల్లా కార్యదర్శి. ఈరోజు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లాలో కొనసాగుతున్నటువంటి కప్పట్రాల గ్రామంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాదాపుగా మన దేశంలో 1960 నుండి ఈ యురేనియం తవ్వకాల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే 1945లోనే అణుబాంబుల ప్రయోగం వల్ల జపాన్లో జరిగినటువంటి విధ్వంసం, తదనంతరం వివిధ దేశాల్లో కొనసాగినటువంటి ఈ అణు కార్యక్రమాల వల్ల కొనసాగినటువంటి దారుణమైనటువంటి విధ్వంసాలు, వీటన్నిటినీ చవి చూసినటువంటి ప్రపంచ ప్రజలందరూ కూడా యురేనియం త్రవ్వకాలను వ్యతిరేకిస్తూ 1960 నుండి ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తూ ఉన్నారు. అయినా మన దేశం ఒకవైపు శాంతియుత దేశమని ప్రకటిస్తూనే మరొక వైపు 1967 నుండి కూడా UCL స్థాపించి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ను వివిధ రూపాల్లో మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో యురేనియం త్రవ్వకాల కార్యక్రమాన్ని చేపట్టింది. వాటి దుష్ఫలితాలు జార్ఖండ్లో జాదవ్గఢ్లో, అదేవిధంగానే మన రాష్ట్రంలో కడప తుమ్మలాపూర్లో మనం అనుభవించినాం. అయితే ఈరోజు అదే కార్యక్రమాన్ని మన కప్పట్రాల దేవనకొండ మండలంలోని గ్రామంలో చుట్టుపక్కల దాదాపుగా ఒక 26 బోర్లు వేయడం జరిగింది. మరొక 68 బోర్లకు అనుమతులు తీసుకోవడం జరిగింది. వీటి భవిష్యత్తు పరిణామాలు ఎంత వినాశనకరంగా ఉంటాయో కడప జిల్లాలో కొనసాగినటువంటి విధ్వంసమే నిదర్శనం. వేలాది ప్రజలు అక్కడ క్యాన్సర్ బారిన పడినారు, చర్మ రోగాల బారిన పడినారు, పశువులు అనేక రకాల నష్టాలకు గురైనాయి, నీరు కలుషితమైపోయింది, వాతావరణం కలుషితమైపోయింది. చివరకు పసిపిల్లలు ప్రసవాలు అనేటువంటివి చాలా దుర్భరంగా చివరకు అబార్షన్స్ కు దారి తీస్తూ ఉన్నాయి. ఇలాంటి అనుభవాలు ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఏఎండికి సంబంధించినంత వరకు ఇక్కడ బోర్డులు వేసేందుకు అనుమతించడం అనేది చాలా ఘోరమైనటువంటి నేరం. అదే విధంగానే మన కేంద్ర ప్రభుత్వం కూడా ప్రపంచవ్యాప్తంగా కొనసాగినటువంటి ఈ 85 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధ్వంసాన్ని ఆపేందుకు చర్యలు తీసుకోకుండా అణుబాంబుల తయారీకి, అణు విద్యుత్ శక్తి తయారీకి అవసరమైనటువంటి పద్ధతిలో ఈ యురేనియం త్రవ్వకాల్ని దేశవ్యాప్తంగా కొనసాగిస్తూ దేశ ప్రజల్లో విపరీతమైనటువంటి అభద్రతా భావాన్ని, వాళ్ళ ఆరోగ్య సమస్యల్ని, చివరకు పర్యావరణాన్ని దెబ్బతీసేటువంటి ఈ కార్యక్రమాలను చేపట్టడం అనేది ఇది పూర్తిగా ప్రజల ఆరోగ్యానికి విరుద్ధమైనటువంటిది. అందులో భాగంగా ఈ రోజు మన కర్నూలులో కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ కప్పట్రాల చుట్టుపక్కల కొనసాగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమం వల్ల మొత్తం జిల్లానే కాదు రాష్ట్రమే దెబ్బతినేటువంటి ప్రమాదం అనేది ఉంది. ఇది కృష్ణా, తుంగభద్ర ఈ నది పరివాహక ప్రాంతాన్నంతా దెబ్బతీసేటువంటి ప్రమాదం అనేది ఉంది. ఈ అణుధార్మికత అనేది కేవలం 100 మైళ్ళకే కాదు, అనేక రూపాల్లో కొన్ని వందల సంవత్సరాల పాటు ఆ ధార్మికత కొనసాగి అనేక రకాల విధ్వంసాలకు కారణమవుతుంది. ప్రకృతి విధ్వంసం, మానవ విధ్వంసం, పశుపక్షాదుల విధ్వంసం, చివరకు వృక్షజాతులు నశించిపోవడం, వీటన్నిటికి కూడా అది కారణమవుతుంది. దీనికి సంబంధించినంత వరకు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక పార్టీలన్నీ దృఢంగా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. తక్షణమే ఈ కప్పట్రాల గ్రామంలో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతుల్ని
రద్దు చేయాలని, అదే విధంగానే కేంద్ర ప్రభుత్వం కూడా కప్పట్రాల గ్రామంలో కొనసాగిస్తున్న, ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగించబోయేటువంటి అన్ని రకాల ప్రయోగపూర్వక యురేనియం త్రవ్వక కార్యకలాపాలన్నింటినీ వెనక్కు తీసుకోవాలని, వాటిని రద్దు చేయాలని కర్నూలు జిల్లా ప్రజా సంఘాల పార్టీల యొక్క నాయకత్వాలు ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదే విధంగానే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి అన్ని పార్టీల యొక్క ప్రతినిధులు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ యురేనియం త్రవ్వకాలను వెంటనే ఆపాలని, వాటికి సంబంధించిన అనుమతుల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి